5 కోట్ల ఆంధ్రుల అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మొత్తం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తుంగలో కలిపేసి బంగాళాఖాతంలో పూర్తిగా కలిపేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఒక శ్మశాన వాటిక అని చెప్పిన అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాడి తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక ఈరోజు గల్లీలో తన పార్టీని గెలిపించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఈరోజు ధర్నా చేస్తానంటే చూస్తానికి పిచ్చోడు రాయి తీసుకొని తన ఎత్తిన తనే కొట్టుకున్నట్టుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో విద్యార్థులకి, యువతకి, అదేవిధంగా రైతులకి, ప్రతి ఒక్క రంగానికి అభివృద్ధి ఎట్లా ఉంటుందో చూపించటం జరుగుతుంది. నీ ప్రభుత్వంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ప్రతి ఒక్కరి మీద దాడులు, హత్యా రాజకీయాలు. నీ హత్యా రాజకీయాలు నువ్వు ఏ రోజైనా బయటకు వచ్చి ప్రశ్నించావా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజైనా సరే ఒక్క హత్య మీద కానీ నువ్వు కనీసం ప్రెస్ మీట్ పెట్టావా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నీ పార్టీలో ఉన్నటువంటి నీ పార్టీ నాయకులు వాళ్ళ సొంతగా ఏదో కక్షలతో వాళ్ళు కొట్టుకొని హత్య చేసుకుంటే ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి పులుంతున్నావు. నువ్వు గతంలో నువ్వు అధికారంలోకి రావడానికి కూడా మీ బాబాయ్ హత్యని తెలుగుదేశం పార్టీలకి పులిమి వచ్చావు జగన్మోహన్ రెడ్డి. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటం నీకు అలవాటు. తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ గల్లీ నుంచి చూసుకుంటే అమెరికా కానీ ఇతర దేశాల్లో ఎక్కడైనా చూసుకో, విజనరీ లీడర్ అనే ఒక గొప్ప పేరుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు ఈరోజు ఏదో నువ్వు ఒక ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు గారు కట్టించిన బిల్డింగులకి పెయింట్ పూసావో అట్లా ఈరోజు మళ్ళీ అభివృద్ధికి పెయింట్ పూసాలని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు చూసి ఊరుకునే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి, నీ వైఖరి మార్చుకో, నీ పార్టీ వైఖరి మార్చుకో. ఇప్పటికైనా సరే మీరు ఎందుకు ఓడిపోయారో, మీరు చేసిన తప్పులేంటో వాటిని చర్చించుకోవాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడాలని చూస్తే మాత్రం ఏ ఒక్క ఆంధ్రులు చూస్తా ఊరుకోరని హెచ్చరిస్తున్నాం.